చేశారండి. నేను అవుట్‌డోర్ షూట్‌లో ఉన్నా. ఇట్లా సంగతి అండి, మీ అబ్బాయిని ఇట్లా వీడియోస్ తీస్తున్నారని కేసు వచ్చింది. అంటే సార్ ఆ అబ్బాయి కేసు ఎఫ్ఐఆర్ చేసి పంపించండి. ఏది మీకు తప్పు చేశాడు అనిపిస్తే ఎఫ్ఐఆర్ చేసి పంపించండి అని చెప్పేసి ఫోన్ కట్ చేశాను. నేను షూట్‌లో ఉన్నా. ఆ తర్వాత నేను 3 రోజుల తర్వాత ఈ అబ్బాయి ఇంటికి వచ్చిన తర్వాత నేను వచ్చానండి. 3 రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో మూడో రోజు నైట్ 11 గంటలకండి. 2 రోజులు నైటు అక్కడే పడుకున్నాడు. ఇతనితో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. ఆయన మనకి ఫోన్ కాల్లో అవైలబుల్ ఉన్నారు. తర్వాత మీకు లైవ్లో కోర్టులో సబ్మిట్ చేస్తాను అతన్ని. అతను మాట్లాడి చెప్పింది ఏంటంటే వాళ్ళ భార్య పిల్లలతో సహా వాళ్ళ అన్నం తీసుకొని వస్తుంటే ఈ పిల్లోడు కూడా తినిపించారు. నా భార్యని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుకొని అక్కడ నైట్ 9, 10 వరకు 2 రోజులు పంపించారు. మూడో రోజు ఈ పిల్లోని పంపించారు. అంటే అంతగానం ఏం తప్పు చేశారు? అసలు కేసు ఏమని పెట్టారు? ఎటువంటి సెక్షన్స్ పెట్టారు? ఇది ఒక్క నిమిషం మేడం. ఇది వాళ్ళ ఎఫ్ఐఆర్ కాపీ అండి. దాని బ్యాక్ సైడ్ వాళ్ళ మిస్సెస్ది కూడా తీశారని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు. కానీ దాంట్లో వాళ్ళు బ్యాకప్ పెట్టుకున్న 77 BNS. వాళ్ళు బ్యాకప్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఎటువంటిది లేవు. అంటే తప్పు కంప్లైంట్ అంటున్నారా ప్రస్తుతం? అవునండి. అంటే అబ్బాయి వీడియోలు తీయలేడా? ఒక మగ మనిషిది వచ్చింది, దానికి ఒప్పుకుంటా అండి నేను. కానీ ఆడ మనిషిని కూడా ఇన్వాల్వ్ చేసి కొట్టిపిచ్చి ఈ కేసు ఇతను తప్పు చేస్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇన్ని రోజుల వరకు సబ్మిషన్ లేదు. వాళ్ళు చెప్పడం ఏంటి, మేము ఏమంటారు ఇంటి దగ్గర నుంచి తెలిసిన వాళ్ళతో సంతకం పెట్టించుకొని 3వ రోజు పంపించాను అంటారు. నా భార్య కానీ నేను అక్కడ లేను. 3 రోజులు కొట్టారా బాబుని? ఫస్ట్ తీసుకెళ్ళిన రోజు కొట్టారండి. అతను కాళ్ళు పట్టుకున్నా కానీ వదలకుండా నువ్వు ఇట్లాంటి వీడియోలు చేస్తావు అని తిట్టడం ఏంటి, తర్వాత వాడిని కొట్టడం ఏంది, ఈవెన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, క్యాస్ట్ పెట్టి తిట్టే రైట్స్ ఎవరికి ఉన్నాయి?